హైదరాబాద్లో ఉన్నటువంటి తుక్కుగూడ ఏరియాలో ఉన్నాను. ప్రజెంట్ మనకి ఇదే ఇక్కడ మనకి ఈ తేజస్ ఏదైతే మార్క్ 1A ఉందో, సో ఇందులో ఇక్కడ నుంచి ఈ భాగం అనేది హైదరాబాద్ నగరంలో ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అయింది. సో పూర్తిగా మన దేశానికి సంబంధించినటువంటి పరికరాలతో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేటువంటి ఈ భాగం కూడా పూర్తిగా ఇక్కడే తయారైంది. సో దీన్ని ఇప్పటికే మనకి ఇక్కడ తయారు చేసి HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి కూడా ఇస్తారు. సో దానికి సంబంధించినటువంటి మనకి ఈ పార్ట్ కూడా చూడొచ్చు. సో ఇది ఒక ఏదైతే మనకి తేజస్ ఎయిర్క్రాఫ్ట్ ఉందో దానికి ఒక గుండె కాయ లాంటిది అనే చెప్పవచ్చు. మెయిన్ పార్ట్ ఇది. దీనికి సంబంధించినటువంటి సార్ మనతో పాటు ఉన్నారు, రామారావు గారు. సో సార్, ఎట్లా ఉండబోతుంది దీనికి సంబంధించినటువంటి, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎంతమంది వర్కర్స్ ఇందులో ఉంటారు, ఎట్లా అసెంబ్లీ చేస్తారు? HAL తేజస్కి సెంటర్ పార్ట్ని మేము డెవలప్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఇనిషియల్లీ డెవలప్మెంట్ టైంలో MK1 చేస్తున్నప్పుడు HAL ఈ పార్ట్కి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాళ్ళ డెవలప్మెంట్ పార్ట్నర్గా మమ్మల్ని తీసుకుని ఈ టెక్నాలజీ ఈ పార్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి ఇచ్చారు. దీన్ని సెంటర్ ఫ్యూజ్ లేస్ అంటారు, అంటే సెంటర్ పార్ట్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్. సో ఇది మొత్తం ఎయిర్క్రాఫ్ట్ భాగాలన్నింటిలోకి వెళ్ళేది చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఈ భాగానికే ఫ్రంట్ ఫ్యూజ్లెస్, రేస్ ఫ్యూజ్లెస్, వింగ్స్ అండ్ ల్యాండింగ్ గేర్స్ అన్నీ అటాచ్ అవుతాయి. అలానే దీంట్లోనే ఫ్యూయల్ ట్యాంక్ కూడా దీంట్లోనే ఉంటుంది. ఇది తయారు చేయడానికి నియర్లీ 1500+ పార్ట్స్, మెటాలిక్ పార్ట్స్, షీట్ మెటల్ పార్ట్స్ అండ్ కాంపోజిట్స్ పార్ట్స్ అవసరం ఉంటాయి. ఈ మెటాలిక్ పార్ట్స్ చేయడానికి కావాల్సిన CNC మిషన్స్, అలాగే దానికి కావాల్సిన ప్రోగ్రామ్స్, ప్రొసీజర్స్, ప్రాసెస్లు అన్నీ ఎస్టాబ్లిష్ చేసి మేము డెవలప్మెంట్ టైంలో ఒక ఆర్టికల్ని తయారు చేసి వాళ్ళకి డెవలప్మెంట్ పార్ట్నర్గా డెలివరీ చేశాము. ఆ చేసిన తర్వాత దాన్ని వాళ్ళు ఫ్లైట్ ట్రయల్ చేసి మమ్మల్ని ప్రొడక్షన్ పార్ట్నర్గా అప్రూవ్ చేశారు. ప్రొడక్షన్ పార్ట్నర్గా అప్రూవ్ చేసిన తర్వాత రీసెంట్గా మళ్ళీ ప్రొడక్షన్ లాట్ స్టార్ట్ అయింది. ప్రొడక్షన్ లాట్లో ఫస్ట్ ఆర్టికల్ని ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసి అసెంబుల్ చేసి దానికి కావాల్సిన నాణ్యతా పరిమాణాలన్నీ HAL, ఆ తర్వాత QC ఏజెన్సీస్, DGAకి అప్రూవ్ చేసిన తర్వాత ఈరోజు అఫీషియల్గా HAL CMDకి సెక్రటరీ డిఫెన్స్ ప్రొడక్షన్ సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీనికి మొత్తం పూర్తిగా ఎంతమంది వర్కర్స్ ఇందులో పనిచేస్తారు? దీన్ని అసెంబ్లీ చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటారు? అంటే ఏ భాగాన్ని ఎప్పుడు అమర్చుతారు? అలాగే ఈ 1500 పార్ట్లు ఫస్ట్ ఒక పార్ట్ తయారు చేసి రెడీ చేసుకుని క్లియర్ చేసి అసెంబ్లీ సెక్షన్కి ఇస్తాము. ఒకసారి అసెంబ్లీ సెక్షన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ పార్ట్ నుంచి లాస్ట్ పార్ట్ వరకు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ అన్ని అసెంబ్లీ చేయడానికి డైరెక్ట్లీ 25 to 30 డైరెక్ట్ టెక్నీషియన్స్ అవసరం ఉంటారు. అలాగే ఇండైరెక్ట్గా చెక్ చేయడానికి కావాల్సిన QC మ్యాన్ పవర్, ఇంజనీరింగ్ మ్యాన్ పవర్, సపోర్టింగ్ మ్యాన్ పవర్ అంతా అవసరం ఉంటారు. సో ఈ 30 మెంబర్స్ డైరెక్ట్ మ్యాన్ పవర్తో నియర్లీ 2.5 months to 3 months అసెంబ్లీ చేసి టెస్ట్ చేసి క్వాలిఫై చేసి ఇవ్వడానికి పడుతుంది. అలాగే ఇట్లాంటివి మేము 2 స్టేషన్స్ బిల్డ్ చేసుకున్నాం. అంటే HAL ప్రొడక్షన్ రిక్వైర్మెంట్కి సూటబుల్గా రీచ్ అవ్వడానికి 2 స్టేషన్స్ బిల్డ్ చేసాం. అంటే 2 స్టేషన్స్లో 2 టీమ్స్ని 25 to 30 టెక్నీషియన్స్ అండ్ అనదర్ 15 సపోర్టింగ్ టీమ్ని అరేంజ్ చేసుకుని దానికి కావాల్సిన CNC మిషన్స్, ప్రోగ్రామ్స్, ప్రాసెస్లు అన్నీ రెడీ చేసుకుని మంత్లీ 1 నెంబర్, అంటే ఒక 2 monthsలో ఒకటి అసెంబ్లీ చేసినా కూడా 2 jigs పైన, అంటే 2 lines పైన మంత్లీ 1 నెంబర్ ఇవ్వడానికి కావాల్సిన సామర్థ్యం రెడీ చేసుకుని మేము అవైలబుల్ ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ మ్యాన్ పవర్ కూడా పూర్తిగా ఇక్కడ నుంచి తీసుకున్నారు. అంటే మన భారతదేశంలోని ఎక్కువ వివిధ రాష్ట్రాల నుంచి, లేకుంటే హైదరాబాద్ నగర్ నుంచి బేసికల్లీ టెక్నీషియన్స్, క్వాలిఫైడ్ IIT డిప్లొమా క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ని మోస్ట్లీ హైదరాబాద్ సరౌండింగ్స్లోనే తీసుకుంటూ ఉంటాము. కొంత స్పెషలైజ్డ్ రిక్వైర్మెంట్స్ ఉంటే అదర్ స్టేట్స్ నుంచి కూడా తీసుకుంటాము. బట్ మెజారిటీ ఆఫ్ ద మ్యాన్ పవర్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న ITI కాలేజెస్ నుంచి, డిప్లొమా కాలేజెస్ నుంచే తీసుకుంటాం. ఇప్పుడు ఎందుకంటే తేజస్ ఎయిర్క్రాఫ్ట్లో మీరు ఇచ్చినటువంటి ఈ మేజర్ పార్ట్ కూడా రెడీ కాబోతుంది, HALకి అనుసంధానం చేస్తూ. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు కానీ మీ టీం కానీ? అంటే ఒకటి, ద క్రిటికాలిటీ ఆఫ్ ద అసెంబ్లీ చాలా క్రిటికల్ అయిన అసెంబ్లీ ఇది. దీన్ని తయారు చేయాలంటే చాలా టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కావాలి, అలాగే ట్రైనింగ్ కావాలి. ఈ ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఆల్రెడీ HAL మాకు ఇచ్చింది. తర్వాత HAL ట్రైనింగ్ తీసుకున్న టీం ఫర్దర్ మా టీంని ఇంకా డెవలప్ చేసి 2 టీమ్స్ని రెడీ చేసి పెట్టాము. ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్తో పాటు ఒక కంట్రీకి రిక్వైర్డ్ ఉన్న ఒక యుద్ధ విమానానికి సంబంధించిన ఒక మేజర్ పార్ట్ని మేము చేస్తున్నాం కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదే సాటిస్ఫాక్షన్ మా ఎంటైర్ టీంలో ఉంటుంది. టీం ఎప్పుడు కూడా చాలా ఆ పర్టికులర్ ఫీల్తో, మనం దేశం కోసం చేస్తున్న మన ఫీల్ తోటి ఒక ఇంట్రెస్టింగ్తో చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే మీకు గతంలో ఏమైనా చేశారా? ఇదే మొదటి, అంటే తేజస్ ఎయిర్క్రాఫ్ట్కి ఇదే మొదటి దానికి తెలిసింది. గతంలో టెక్నాలజీస్ అనేది బేసికల్లీ మిస్సైల్స్ ప్రోగ్రామ్స్లో, ఏరోస్పేస్ ప్రోగ్రామ్స్లో, అలా డిఫెన్స్ ప్రోగ్రామ్స్లోనే మెజారిటీ మేము ఉన్నాము. మెజారిటీ ఆఫ్ ద మిసైల్ ప్రోగ్రామ్స్, ఏరోస్పేస్ ప్రోగ్రామ్స్ అన్నీ మేము చేస్తున్నాము. ఈ సెంటర్ ఫ్యూజ్లేస్ అనేది మాకు డెవలప్మెంట్ టైంలో 3 years బ్యాక్ యాజ్ ఎ డెవలప్మెంట్ పార్ట్నర్గా వచ్చింది.
అది డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ తేజాస్ ఎంకే అంటే మార్క్ 1A అనేది ఇప్పుడు డెవలప్ చేశారు. దానికి ప్రొడక్షన్ పార్ట్నర్గా మమ్మల్ని ఆల్రెడీ మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఆర్డర్ రిపీట్ చేశారు. సేమ్ ఆర్డర్ ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అసెంబుల్ చేసి డెలివరీ చేస్తున్నాం. ఇది సమిష్టి కృషి 1.5 year నుంచి విత్ ద సపోర్ట్ ఆఫ్ హెచ్ఏఎల్, డీజీఏక్యూఏ లాంటి ది మన ఎంఓడి ఆర్గనైజేషన్స్ సపోర్ట్తో మా టీము, హెచ్ఏఎల్ టీము కలిసి దీన్ని బిల్డ్ చేసింది. అలాగే దీంట్లో మేము ఈ నెంబర్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ముఖ్యంగా ఒక ఫెసిలిటీ కావాలి, ట్రైన్ మ్యాన్ పవర్ కావాలి. ఇవి మేము ఒక లాస్ట్ 1 yearలో సమకూర్చుకున్నాం. ఇప్పుడు మాకు 2 సెటప్లు ఉన్నాయి, ఇంకొక 3వ సెటప్ని కూడా బిల్డ్ చేస్తున్నాము. దీంట్లో చాలా మెషినింగ్ పార్ట్స్ ఉన్నాయి, కాంపోజిట్ పార్ట్స్ ఉన్నాయి, షీట్ మెటల్ పార్ట్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది, క్యాలిబ్రేషన్ ఉంటుంది, స్పెషల్ ప్రాసెసెస్ ఉన్నాయి. తర్వాత వీటిలన్నిటికీ ఇన్స్పెక్షన్ ప్రొసీజర్స్ ఉన్నాయి, అప్రూవల్స్ కావాలి. ఇవన్నీ మేము సమకూర్చుకోగలిగాం. ఇది ఒక ముఖ్య ఘట్టం. ఇక్కడి నుంచి మేము ప్రొడ్యూస్ చేయటం మాకు ఈజీ, ఎందుకనంటే ఇవన్నీ మాకు సమకూరినాయి కాబట్టి పార్ట్స్ ప్రొడ్యూస్ చేసుకుని ఇదే పార్ట్స్ని మేము సైమిల్టేనియస్గా ఇప్పుడు 2 జిగ్గులు ఉన్నాయి, 2 జిగ్గుల మీద అసెంబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3వ జిగ్ వచ్చిందనుకోండి, ఈ 3వ జిగ్గును కూడా ఈ సంవత్సరం ఆఖరికి మేము రెడీ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి అందుబాటులో తెచ్చుకోవాలనుకుంటున్నాము. అలా తెచ్చి నెలకు ఒక సిస్టమ్ చొప్పున సప్లై చేయాలని మా కృషి, అంటే మా కోరిక. దానికి మేము వీఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. ఐఎమ్ కాన్ఫిడెంట్ మా టీము సమైక్యంగా దీన్ని అందిపుచ్చుకోగలరని. హెచ్ఏఎల్, డీజీక్యూఏ చాలా మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు, ఎష్యూర్ చేశారు. మేము మీ వెంట ఉంటాము, మీకు కావలసిన సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే కావలసిన ఫెసిలిటీ సపోర్టు అన్నీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. సో అలాగే మా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా మిడిల్ మేనేజ్మెంట్ కూడా they're all now happy. They have seen the success. I think, we are going to produce, and we will be proud partner to HAL, and in supplying supporting the Air Force in providing timely, supplying the LCAs to IAF. ఇప్పుడు మాకు కావాల్సిన మెటీరియల్ అంతా ప్రిడామినెంట్గా హెచ్ఏఎల్ ఇచ్చింది. కొన్ని మెటీరియల్స్ ఇంకా మనము ఇతర దేశాల మీద ఆధారపడి ఉన్నాము. అల్యూమినియం మెటీరియల్ లేకపోవటం సమస్య కాదు, కాకపోతే మనం కొన్ని ఫెసిలిటీస్ సమకూర్చుకోవాలి. అల్యూమినియం మెటీరియల్ అనేది మన దగ్గర ఉంది, కాకపోతే కావాల్సిన సైజులో చేసే మిల్స్ మన దగ్గర లేవు. అవి నేను అనుకోవటము 1-2 yearsలో అవి మన ఇండియాలో కూడా సమకూరుతాయి. మనం చూస్తున్నాం ఇదే పూర్తిగా కూడా యుద్ధ విమానానికి సంబంధించినటువంటి తేజస్ ఎయిర్ క్రాఫ్ట్లో మేజర్ పార్ట్ ఇది. సో ఈ మేజర్ పార్ట్ కూడా పూర్తిగా రెడీ అయిపోయింది. సో మరొక 2 రోజుల్లో కూడా దీన్ని హెచ్ఏఎల్ బెంగళూరు ఏరోనాటికల్ సర్వీసెస్ లిమిటెడ్కి కూడా దీన్ని అందిస్తారు. సో అక్కడ పూర్తిగా కూడా తయారైన తర్వాత డిఫెన్స్లో పాల్గొనబోతుంది. సో మొత్తానికైతే ఇది ఒక గర్వంగా కూడా ఇక్కడ వేమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇక్కడ సిబ్బంది కానీ, ఇక్కడ ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ కానీ, చైర్మన్ కానీ అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికైతే రానున్న రోజుల్లో ఇంకా కూడా ఇట్లాంటివి తయారు చేసి భారతదేశానికి కూడా మేము అన్ని సేవలు కూడా అందిస్తామని చెప్తున్నారు. సో ఇది తేజస్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి మేజర్ ఎక్విప్మెంట్ సెంట్రల్ ఫ్యూజెస్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ వినోద్, అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.